రామిరెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు, ఎత్తు కానీ చాలా గట్టిగా ఉండే మనిషి. అవును. ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చేసరికి చాలా సన్నగా అయిపోయారు. మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు 36 ఏళ్ళుగా, అన్నీ చూసిన వ్యక్తి. రామిరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి? ఏదో హెల్త్ బాగలేదు అన్నారు అంతే. అంత లోపల మనకి ఎంత తెలియదండి. ఏదో హెల్త్ బాగలేదు ఆయన గారికి అని ఆయన అన్నారు, కానీ అంత లోపలగా ఇక తెలియదు మనకి. ఆయనకి ఏదో హెల్త్ బాగలేదు, అదే చెప్పుకొచ్చేవాడు ఆయనకి హెల్త్ బాగలేదు అన్నారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందే ఆయనకి బాగాలేదని. హెల్త్ బాగాలేదు అందరూ తెలుసు. హెల్త్ బాగాలేదనేది అనేవాళ్ళు, కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు. నేను కొత్త కదా, నేనే కొత్త. ఆయన కూడా మంచివాడు పాపం రామిరెడ్డి గారు, భీకరంగా ఉండేవాడు. కానీ ఊరి అలా కాదురా ఇలా చెప్పురా, ఇలా కాదు డైలాగ్ చెప్తుండే, ఊరి అలా కాదురా ఇలా చెప్పారు అలా చెప్పేవాడు. నాకు కొత్త పాత నేను చూసేవాడు. అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు. నాకైతే మంచిగా ఎంకరేజ్ చేశాడు. లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను. అప్పుడు మంచి రీడింగ్లో ఉన్నాడు కదా ఆయన. అవును, మంచి రీడింగ్లో ఉన్నాడు. టాప్ ఉన్నప్పుడు ఆయన చూస్తూనే భయం వేస్తాడు. ఆయన మంచిగా ఎంకరేజ్ చేశాడు. చాలా బ్యూటిఫుల్ ఆయన. తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు. ఇక్కడ నుంచి ఫైటర్లు, లోకల్ ఫైటర్లను తీసుకొని 10 మందిని వచ్చారంటే, అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగాళ్ళు. ఇక లోకల్ వాళ్ళు 10 మందిని తీసుకొని నేను ముగ్గురు మనగాళ్ళు చేశాను. అప్పుడు రోజు 300, 250. ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు? నేను దీంట్లోనే చుట్టం. నేను ఈ సినిమా ముగ్గురు మనగాళ్ళే చుట్టం ఆయన. దానికి ముందు నాకు తెలియదు, సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు. వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు? నేను ఆయనకి చెప్పలేదు. నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా. చిరంజీవి గారికి చెప్పలేదా? చెప్పలేదు, సార్కి చెప్పలేదు. అంటే ఈయన అక్కడికి వద్దన్నాడుగా వెంకటరామయ్య గారు, పెద్ద ఆయన దగ్గరికి వద్దులే, ఈయన్ని సంభవించుకో నువ్వు నాగబాబు గారు దగ్గరికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాను. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్లు కలుపుతాడు. మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహర ఏర్మల్లు దాంట్లో కూడా కొంచెం ఫైట్ చేశాను. బాగుండే ఉంటారా అన్నాడు. ఫ్యామిలీ బాగుందా? బాగానే ఉంటారు. చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా? ఇప్పుడు తెలుసు. ఎవరు చెప్పారు ఆ విషయం ఆయనకి? ఆయన పవన్ కళ్యాణ్ గారే, మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను. ఒక షూటింగ్లో కలిసాము, నాన్నగారు పంపించాడు. అతను నెల్లూరు అని అడిగాడు. ఓకే, నెల్లూరు ఒంగోలండి అని చెప్పాను. ఒక్కొక్క గట్టి చేయి ఫైట్, మంచి చేయి అన్నాడు. అదే చాలా సినిమాలు చేశాను ఆయనతో. ఓకే, మొన్న అయితే అదే మంచిగా సంబోధిస్తాడు పాపం. అంత వీళ్ళంత లోతుగా నాకు ఇది కాదు, కానీ నాయనబాబుని అయితే బాగా ఫ్రీగా ఉంటాను నేను. అంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటా ప్లేస్లో వచ్చాను కదా. అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను. అంటే మీరు ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. తర్వాత చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరితో కూడా పనిచేశాను. సో ఇంతమంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట. సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్లో ఎలా ఉపయోగపడ్డాయి? కెరీర్ అంటే నేను వాళ్ళ దగ్గరికి నేను ఉపయోగపడడానికని నేను పోలేదు దేనికేని. నాకు రన్నింగ్ బాగుంది కదా. ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఏమన్నా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా. రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వెళ్ళాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు, నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది. ఏదన్నా కొంచెం రేపు 2 రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ 3వ రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాను. నాకు ఎవడో ఒకళ్ళు ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు. ఎవరు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు. అదే కదా మీకు షూటింగ్ లేదు, ఆయన పిఏ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్యూమ్ అతను రాజు అని. కర్రీడు ఏం చేస్తున్నాడు చూడరా, ఇంటికాడ ఉన్నాడు బాబు అని. అంటే వీళ్ళు వచ్చి కాసేపు నుంచోమన్నాడు. సాంగ్ జరిగేటప్పుడు కూడా, అంటే ఫైట్ కాదు, సాంగ్లో కూడా వచ్చి రమ్మని కాసేపు వెళ్ళి కాసేపు అట్టుంటే మనం ఫైట్ రాజు వాడికి పేమెంట్ ఇచ్చి పంపించాను నేను. కొంచెం ఆయన బాగానే అలా అంటే జేబుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను కొంచెం పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం ఇవ్వడం నాకు అది ఆయన చేశాడు. బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది. మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నాడు, అడేం చేస్తాడు కర్రీడు అని. అక్కడ మాస్టర్ వేరు, ఆ రాజుని అడిగాడు, కర్రీడు ఏం చేస్తున్నాడు, షూటింగ్లో ఉన్నాడు.
ఉంటే పర్లేదు అలా ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అంటే నేను కూడా ఆయనగా మంచి మరే ఇస్తాను. అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ మీరు అంటే ఎలాగో మహేష్ బాబు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి గతంలో మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాను, కృష్ణ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యో వాళ్ళ నాన్నగారు కృష్ణ గారితో అభిలాష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఓకే. చాలా చిన్న మాస్టర్ ఆయన కృష్ణ గారితో లాస్ట్లో 5-6 సినిమాలు చేసి ఎడుతున్నాం లాస్ట్ ఫైనల్లో. ఓకే. కృష్ణ గారు ఏంటంటే ఒక 100 మందిని ఉంచబెట్టినా కూడా 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఎక్కడ మిస్ చేయరు, ఎక్కడ మిస్ చేయడు. టైమింగ్. నేను ఆయనతో 4-5 సినిమాలు చేశాను. ఓకే. బాగా ఫైట్ 4-5 సినిమాలు గట్టి ఫైట్లో చేశాను. 100 మందిని కూడా కొట్టుకుంటూ వెళ్తాడు. ఓకే. సరే బట్ అట్లాగే చాలా అందరి దగ్గర మనం పనిచేసాం. కానీ నాకు దూరదృష్టి ఏంటంటే ఆయన తర్వాత నేను మళ్ళీ సారీ మనం ఇదేం చెప్పాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్న ఆయన వాళ్ళ కత్తి టైమింగ్ విషయంలో అబ్బో నీకు 100 మంది సేమ్ వీళ్ళగానే ఆయన బ్రెయిన్ అలా వాళ్ళకి అంత స్పీడ్గా వెళ్తాయి. ఏదైనా ఒకటే టేక్ అంటే అంతే, మళ్ళీ మరో టేక్ ఉండదు. ఆయన చూశాను నేను మళ్ళీ చచ్చిపోయి తిట్టుకుంటారు. సరే, ఒక సరదా క్వశ్చన్ అడుగుతాను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. మీరు మీ ఫైటర్స్ నాకు కరెక్ట్గా తెలియదు, ఒకరోజు ఉదయాన్నే సెట్కి వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఫైటు. రే వాసన వస్తుందిరా, తాగమాకండ్రా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అన్నారంటే ఎవరితో, మీతోనా మీ ఫైటర్స్తోనా, ఏంది అసలు? నాతోనే. నేను ఆ రోజు తాగేసి ఉంటాను. 3 గంటల షూటింగ్ చేశాను. ఓకే. నైట్ మళ్ళీ మార్నింగ్ 6ంటికి అక్కడికి వెళ్ళాలి నేను. అదే 3ంటిలో షూటింగ్ చేసాను నైట్, మళ్ళీ మార్నింగ్ 6ంటికి వెళ్ళాను. 6ంటికి మళ్ళీ వెళ్ళాలిగా. అవును. అదో స్మెల్ గప్పున వచ్చింది. ఉడకలా జాగ్రత్త పడంటారు ఇంకా ఏం దీన్ని పోతూనే ఉన్నారు మీరు అని చెప్పుకొచ్చాడు. అది అక్కడ కూడా ఫ్యామిలీ జాగ్రత్త అని చెప్పారట. అదే జాగ్రత్త పడినరా అంటే తాగారని తిట్టింది కాదు, వాసన వస్తుందని తిట్టడం. ఫ్యామిలీ అదే కదా వెనకమాలంటే, జాగ్రత్త పడరా అంటే అదే కదా వెనకమాల. అదే అన్నాడు, కొందరు నుంచో పెట్టి జాగ్రత్త పడినరా కొంచెం వెనకమాల, నీ గురించి వీళ్ళందరూ ఉన్నారు. అదే చెప్పుకొచ్చాడు ఆయన. వెనకమాల నుంచి 2 పిల్లలు నీ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్పిన దాని మీద 3ంటి దాకా తాగుతూనే ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చావు నువ్వు ఫైట్కి అని నేను చెప్పుకుని వచ్చాను. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి 2 జామాకులు నవ్వులు మళ్ళీ లైన్లోకి వచ్చాను. జామాకులు షాట్లు అడ్డు తిరిగి బయటికి వెళ్ళి 2 జామాకులు నోట్లో పెట్టి నవ్వులుకుంటూ వచ్చాను. నాకు తెలిసిలే రారా నువ్వు అని చెప్పాను. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అన్నయ్యని పిలుతాడు, లేదంటే రామకృష్ణ పిలుతాడు. గబుక్కన ఒరే అని అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గబుక్కన ఒరే అంటారు. అంటే వాళ్ళకంటే మేము పెద్దవాళ్ళమే కదా. అవును. ఆ పెద్దలు చిన్న అయినా కూడా గబుక్కన ఒరే అంటారు. నాకు అది బాగా నచ్చుతుంది. మన వాళ్ళు ఒరే అని గబుక్కన పిలవరు, పేరు పిలుస్తారు. లేదు ఇంకా బాగా ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళ బాగా ఇంకా బాగా దగ్గరగా ఉండి ఆ కర్రోడని పిలుస్తారు, లేదా గుండోడని పిలుస్తారు. అలాగే సరదా నవ్వుకుంటా అట్లా పిలుస్తారు. బాలయ్య గారు అయితే రాకేష్ నాయుడు గారు రమ్మని చెప్పండి, రాకేష్ నాయుడు గారు రమ్మని చెప్పి అట్లా సరదా పిలుస్తూ ఉంటాం. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు, ఒక మూవీకి ఒక కాల్ వచ్చింది, కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు, అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి. ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే. ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్లో తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ ప్యాకప్, ఇమ్మీడియట్గా ఎక్కి వెళ్ళిపోయాడు.